మొత్తానికి మా ఫ్రెండ్కి అయితే వేరే నెంబర్ నుంచి మళ్ళీ రిజిస్ట్రేషన్ అనేది చేసి క్యూఆర్ కోడ్ జనరేట్ అయ్యాక ఇంకా ఎంట్రీ అయ్యామన్నమాట లోపలికి. నేను మా ఫ్రెండ్స్ ఇద్దరు లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. నేనైతే వెనకాల వీడియో క్యాప్చర్ చేస్తూ వస్తున్నాను అనమాట. అయితే ఇక్కడ ఎంట్రీలో మా వారు రవి అయితే కార్ పార్కింగ్ గేట్ నెంబర్ 4 నుంచి వాళ్ళు అట్లా వెళ్ళి వస్తామని అన్నారు. మేమైతే ఇంకా ఇక్కడ వచ్చాము. ఇక్కడ ఎంట్రీ పాస్ లాగా మనకి విఐపి బ్యాడ్జెస్ అవి ఇస్తున్నారనమాట. మేము ఓల్డ్ స్టూడెంట్స్ కాబట్టి మాకు విఐపి బ్యాడ్జెస్ అనేవి ఇస్తున్నారు. అవి క్యూఆర్ కోడ్ చూపిస్తేనే అవి కూడా ఇస్తారనమాట. తర్వాత 75 ఇయర్స్ డైమండ్ జూబ్లీ మెడల్ కూడా మాకు ఇచ్చారనమాట. ఇవి వేసుకుని మేమైతే చాలా సంతోషపడిపోయాం. ఎందుకంటే ఒక కాలేజ్కి 75 ఇయర్స్ సెలబ్రేషన్స్ జరగడమే ఒక గ్రేట్ అని ఫీల్ అవుతుంటే అందులో మేము కూడా ఒక భాగస్వాములు కావడం అనేది మాకు ఇంకా చాలా ఆనందంగా గర్వంగా అనిపించింది. ఈ లోపుగా మా ఫ్రెండ్ కాల్ చేశాడనమాట. ఆల్రెడీ ఇక్కడ నాగార్జున వచ్చేసారు, స్పీచ్ అయిపోతుంది అని చెప్పి. అటు సైడ్ నుంచి గబగబా వెళ్ళాము. మా ఫ్రెండ్ అయితే పరిగెత్తుకుంటూనే వెళ్ళింది. మధ్యలో దూరింది కానీ ఎక్కడ స్కోప్ లేదనమాట. ఎందుకంటే ప్రెజెంట్ చదువుతున్న స్టూడెంట్స్ కుర్రవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ అసలు చూసే ఛాన్స్ ఇవ్వలేదు. మొత్తం అంతా చైర్స్ అవన్నీ ఎక్కి చూస్తున్నారనమాట. యాక్చువల్లీ వాళ్ళకి దగ్గరే లేదనమాట. లోపలికి మన ఓల్డ్ స్టూడెంట్స్కి అయితే దగ్గర నుంచి చూసే అవకాశం ఉంటుంది. అక్కడ మాకు స్పెషల్ సీట్స్ అయితే ఉన్నాయి. మేము కొంచెం లేట్ అయిపోవడం వల్ల అక్కడికి వెళ్ళలేకపోయామన్నమాట. అదే టైంకి నాగార్జున ఆల్రెడీ ఇంకా స్పీచ్ అయిపోయి వెళ్ళిపోబోతున్నారని టాక్ వచ్చిందనమాట. ఇంకా మేము ఇటు సైడ్ నుంచి వెళ్దామని ఇటు వచ్చాం. కానీ ఇక్కడ కూడా ఒక గ్రిల్ లాంటిది కట్టేసి లాక్ చేశారు. మేము రిక్వెస్ట్ చేసాం అనమాట ఓల్డ్ స్టూడెంట్స్. అంటే అక్కడ ఉన్న ఆయనైతే కీ నా దగ్గర లేదు, తీసుకొని వస్తానని వెళ్ళారు. కానీ ఈలోపే బయటకు వచ్చేసారు బౌన్సర్స్ వీళ్ళందరూ. సరే ఇంకా చేసేది ఏం లేక ఇక్కడ నుంచి చూద్దామని ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. అయితే ఫస్ట్ 2 వైట్ కార్స్ వచ్చాయన్నమాట. థర్డ్ కార్లో నాగార్జున ఉన్నారు, బ్లాక్ కలర్ కార్లో. బట్ ఇక్కడ నుంచి మనం స్పీచ్ అది వినలేకపోయినా నాగార్జున చక్కగా కార్లో నుంచి అందరినీ చెయ్యి ఊపి పలకరించారనమాట. ఆ రకంగా అయినా మేము చూసి హ్యాపీ ఫీల్ అయ్యామన్నమాట. మా వారు వాళ్ళు అలా కార్ పార్కింగ్ బ్యాక్ సైడ్ నుంచి రావడం వల్ల వాళ్ళకి చూసే స్కోప్ లేదనమాట. మేమైతే ఈ రకంగా చూసాము. కొంచెం క్యూఆర్ కోడ్ కరెక్ట్గా టైంకి దొరకకపోవడం వల్ల లేట్ అయిపోయింది. బట్ ఒక్కొక్కసారి మనం అనుకున్నవి అనుకున్నట్టుగా జరగవు కదా, ఒకసారి అలా జరుగుతూ ఉంటాయి. ఏదైనప్పటికీ మేమైతే మొత్తానికి చూసామన్నమాట. ఇక్కడ వీడియోలో అయితే మీకు క్లియర్గా కనపడట్లేదు కానీ మాకైతే క్లియర్గానే కనిపించారు.